హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో ఈరోజు నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కాకపోతే కొంచెం ఎక్కువ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్సనల్గా తీసుకున్నాయి. అండ్ 300 పాయింట్స్ అయితే నిఫ్టీ ఫాల్ అయితే అయ్యింది. అండ్ 577 బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ నిఫ్టీ కూడా 300 లెవెల్స్లో. అండ్ సెన్సెక్స్ అయితే భారీగా 1018 పాయింట్స్ అయితే ఫాల్ అయితే అయ్యింది. అండ్ విక్స్ వచ్చేసి అగైన్ మళ్ళీ 2.91% పెరిగి 14.85లోకి అయితే వచ్చింది. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి ఈ ఛానల్లో అయితే రన్ అవుతూ ఉంది, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ కూడా. సో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా 50% అయితే ఛానల్ అయితే దగ్గరికి అయితే వచ్చింది. సో ఇంకా ఈ ఛానల్ కనుక ఇట్లా రన్ అవుతే కనుక మనకి ఫైనల్ సపోర్ట్ ఏదైతే ఉందో 22,750 వరకు కూడా రావడానికి అయితే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందా, తర్వాత అగైన్ మళ్ళీ ఛానల్ లో బ్రేక్ చేయాలి అనుకుంటే కనుక 22,200 లెవెల్స్కి అయితే రావాల్సింది ఉంది. ఈ రేంజ్లో ఇలా స్ట్రైట్ అవే అంటే ఒక 2 to 3 డేస్లో క్యాండిల్స్ పడితే కనుక ఈ వేలోకి రావడానికి ఛాన్స్ ఉంది. ప్రీవియస్గా కూడా 3 టైమ్స్ అయితే ఈ ఛానల్ అయితే మనకి టెస్ట్ అయితే చేసింది. సో ఈ ఛానల్ కూడా బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మనకు ఇంకా పెద్ద కరెక్షన్ అనేది మనం చూడడానికి అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే మనకి మేజర్గా ఎక్కడ సపోర్ట్ ఉందంటే 22,750. అంటే ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 23,100 వేసుకున్న రౌండ్ ఫిగర్. సో 300 పాయింట్స్ ఇంకా కింద ఇంకా మనకి పడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి సపోర్ట్ కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే నెక్స్ట్ మనం ఈ ఛానల్ లో ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది లైక్ ఎవరైతే పొజిషనల్గా కాల్ సెల్ చేస్తారో లేకపోతే పుట్స్ హోల్డ్ చేస్తారో సో వాళ్ళకైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో మన ఇంట్రాడేలో కూడా ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు ఎప్పుడైతే మనకి 23,000 బ్రేక్ అవుతుందో ఇక్కడ నుంచి కూడా కొంచెం అగ్రెసివ్గా పుట్స్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ లెవెల్లోంచి అంటే 23,000 దగ్గర నుంచి నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే కనుక ఈ హైలో ఎంతవరకు వెళ్ళిందో మనకి నెక్స్ట్ మళ్ళీ అలాంటి కైండ్ ఆఫ్ మూవ్ కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ వీ కెన్ హ్యావ్ ఎ డబ్ల్యూ ప్యాటర్న్. తర్వాత నుంచి ఇక్కడ మళ్ళీ ఏదైతే 24,000 దగ్గర అండ్ 24,250 జోన్లోకి మళ్ళీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే కనుక ఆబ్వియస్లీ ఇక్కడికి రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది మనకి ఓవరాల్గా నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో చెప్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం ఆల్రెడీ ఒక సప్లై జోన్ ఏదైతే 2-3 డేస్ నుంచి మనం మాట్లాడుకుంటున్నామో సేమ్ దాని మీద వెళ్తుంది. అయితే ఈరోజు కూడా మంచి సాలిడ్ రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే కనుక మనకి 49,000లో మంచి సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడైతే 49,400 ఉంది. అంటే ఇంకా ఒక 400 పాయింట్స్ అయితే ఇంకా డౌన్ సైడ్ అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఒకవేళ రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యి 49,500 కనుక మనకి పైన అంటే ఒక చిన్న గ్యాప్ అప్ అయ్యి పైన క్లోజ్ అయితే కనుక ఒక కైండ్ ఆఫ్ రేంజ్ బౌండ్ ఆర్ ఎల్స్ మనకి గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ చూడడానికి అయితే రేపు ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు 49,500. సో ఈ లెవెల్ వచ్చేసి రేపటికి చాలా క్రూషియల్. సో దీని డౌన్ ద లైన్ ఉంటే కనుక డెఫినెట్గా ఇంకా ప్రతి రైజ్ని కూడా సెల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇన్ కేస్ 49,500 పైన ఉంటే కనుక క్యాండిల్ మనం షార్ట్స్ అయితే ప్లాన్ చేసుకోకుండా ఉండటమే బెటర్. సో ఈ లెవెల్స్ అనేవి మనం ఇంకా క్లియర్గా 15 minutes టైం ఫ్రేమ్లో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు బయింగ్ జోన్స్ సెల్లింగ్ జోన్స్ అవన్నీ కూడా మనకి అప్పుడు మనం ఇంకా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి అయితే లైక్ బటన్ అయితే స్మాష్ చేయటం అయితే అసలు మర్చిపోద్దు. అండ్ ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా అయ్యింది అండ్ లైవ్ ట్రేడింగ్లో కూడా నిఫ్టీ షార్ట్ ఇచ్చాము అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఉందో కొంతవరకు మనకున్న డేటాతో సైడ్ వేస్ అనేసి చెప్పాము. అలాగే లెవెల్స్ కూడా మనం ఇచ్చాము. ఈ లెవెల్ దాటితే కనుక మనం షార్ట్ చేసుకోవచ్చని, అలాగే సెన్సెక్స్లు కూడా మనం మార్క్ చేసి ఇచ్చాము. సో హోప్ ఈ డైలీ అనాలిసిస్ అండ్ లైవ్లో ఉన్నటువంటి వ్యూ ఆర్ అనాలిసిస్ కూడా మీకు ఎంతగానో యూజ్ అయింది అని అయితే అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. 23,124 వచ్చేసి మనకి అప్ సైడ్, అలాగే 23,024 వచ్చేసి డౌన్ సైడ్ అయితే ఉంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ అంటే గ్యాప్ డౌన్ అయితే కనుక ఈరోజు ఏదైతే సెల్లింగ్ ఉందో అది కనుక ప్రెషర్ ఇంకా రేపు కూడా కంటిన్యూ అయితే కనుక 23,000 కూడా బ్రేక్ అయితే 22,985 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 22,919 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 22,861.
టార్గెట్స్ ఆర్ సపోర్ట్స్ అనుకోవచ్చు. అండ్ అప్ సైడ్ వచ్చేసి 23,124 కనుక బ్రేక్ అయితే మనకి 23,165 ఫస్ట్ రెసిస్టెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ హర్డిల్ వచ్చేసి 23,236 అండ్ థర్డ్ టార్గెట్ ఆర్ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,298గా అయితే మనకు ఉంటుంది. సో ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఫస్ట్ 9:30 కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం పేషెన్స్గా వెయిట్ చేసి తర్వాత ట్రేడ్ తీసుకోవడం అనేది చాలా బెటర్ థింగ్ అనమాట, ఎస్పెషల్లీ ఇలాంటి మార్కెట్స్లో. సో మనం లైవ్లో మాట్లాడుకుంటున్నంతసేపు ఈ ఏరియాలో ఉందన్నమాట, ఎగ్జాక్ట్గా సైడ్ వేస్లో నడిచింది. అండ్ ఎప్పుడైతే మనం ఒక లెవెల్ కూడా మెన్షన్ చేసామో ఎగ్జాక్ట్గా లెవెల్ అయితే నాకు గుర్తులేదు. సో ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మంచి డౌన్ఫాల్ అయితే వచ్చింది. అండ్ రేపటికైతే కనుక ఈ లెవెల్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా కూడా చాలా వరకు మంచి రియాక్షన్ అయితే ఈ లెవెల్స్లో అయితే మనకు వచ్చాయి. 49,506. ఓకే, ఇది బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 49,641 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49,810 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49,971 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 49,241 కూడా బ్రేక్ అయితే కనుక 49091 వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,908 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,773గా అయితే మనకున్నాయి. సో ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక 49,200 నుంచి ఒక బౌన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే 49,500 దగ్గర గురించి కూడా ఒక రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ 9:30 క్యాండిల్ అంటే వెయిట్ చేయండి. 9:30 తర్వాత ఈ లెవెల్స్లో ఎట్లా రెస్పాండ్ అవుతుంది అండ్ ప్లస్ ఓఏ డేటాని బట్టి డెసిషన్ తీసుకోవడం అయితే చాలా బెటర్. సో డెఫినెట్గా మీ ట్రేడింగ్ అయితే ఇంప్రూవ్ అయిందని అనుకుంటున్నాను, ఎస్పెషల్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళకి. సో సెన్సెక్స్లో కూడా కొంచెం మంచి నో ట్రేడింగ్ జోన్ పెద్దగానే ఉంది రేపటికైతే కనుక 76,579 అండ్ అలాగే 76,097 అనేది. సో ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ జోన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఈ లెవెల్లో ప్రైస్ యాక్షన్ అనేది చాలా బాగా వర్క్ అయింది ప్రీవియస్గా కూడా. సో 76,579 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 76,806 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 77,029 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 77,246 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 76,097 బ్రేక్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 75,818 అండ్ సెకండ్ టార్గెట్ 75,610 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 75,331. ఇంకా ఓఏ డేటా చూసుకుంటే మంత్లీ అంటే ఫిబ్రవరి మంత్ ఎండ్ డేటా చూసుకుంటే కనుక 9.36 ఉంటే 6.97 ఉంది. చాలా డిఫరెన్స్ అయితే పుట్ సైడ్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. అలాగే మార్చ్ అండ్ ఏప్రిల్ చూసుకుంటే 10.63 ఉంది అండ్ 8,08,000 ఉంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక 2.62 అయితే మనకి పుట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సో ఇంకా సెల్లింగ్ అనేది ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు అని అయితే మనకి దీన్ని బట్టి అయితే తెలుస్తుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయినా సరే మేజర్ లెవెల్స్ మనం ఏదైతే వీడియోలో డిస్కస్ చేసుకున్నామో సో అవి వచ్చేంత వరకు వెయిట్ చేయడం బెటరు. సో అంటే లైక్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి 49,500 అనుకున్నాం కదా, సో ఆ లెవెల్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మంచిగా సెల్ అండ్ రైజ్ ఫార్ములా ఫాలో అయితే బెటరు. ఇన్ కేస్ ఈ పైన లెవెల్స్ వస్తే కనుక మనం ఆల్రెడీ లెవెల్స్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి ఫాలో అయిపోండి. అండ్ ట్రేడర్స్లో అయితే ఈరోజు అయితే మ్యాక్సిమం అందరూ అయితే బాగా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు గ్రూప్లో అందరూ కూడా. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మీరు కూడా ట్రేడర్స్లో పార్ట్ అవుదాము అనుకుంటే కనుక మీకు నా సైడ్ నుంచి 20% డిస్కౌంట్ కూపన్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న కూపన్ కోడ్ అయితే అప్లై చేయండి. మీకు ఫ్లాట్ 20% కూపన్ అయితే అప్లై అవుతుంది. పర్ డే మీకు 80 రూపీస్ కూడా పడదు. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. డెఫినెట్గా వర్త్ అని మీరే అంటారు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో అట్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.